కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టని పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం మాట మార్చిందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్నాలో పర్యటించిన అఖిలేష్ కులగణన సమాజానికి ఎక్స్రే లాంటిదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎక్స్రే టైం గడిచిపోయిందని ఇప్పుడు ఎంఆర్ఐ సిటీ స్కాన్ అవసరం ఏర్పడిందన్నారు ఆయన. बड़ा देश 140 करोड़ आबादी का देश और 5% लोगों पर पूरी की पूरी धन दौलत हो देश की, तो ये किसने किया? ये पुरानी सरकारें जो थी उनकी गलत नीतियों के कारण थी। जब एक्सरे करना था तब एक्सरे किया नहीं तो बीमारी बढ़ गई। आज एमआरआई सीटी स्कैन की जरूरत है। मुझे उम्मीद है कि जब कभी भी समाजवादियों को मौका मिलेगा सबसे पहले जाति गणना कराई जाएगी। कांग्रेस वो पार्टी है जिसने आजादी के बाद जाति गणना नहीं कराई। लोकसभा में नेताजी शरद यादव जी, लालू प्रसाद यादव जी, तमाम दक्षिण भारत के दल जब मांग कर रहे थे जाति गणना की तो कांग्रेस पार्टी ने जाति गणना नहीं कराई। आज क्यों जाति गणना कराना चाहते हैं? क्योंकि वो जानते हैं कि उनका ट्रेडिशनल वोट उनके पास नहीं है। वो पिछड़े दलित और आदिवासियों की तरफ देख रहे हैं। पिछड़े दलित आदिवासी भी जानते हैं कि आजादी के बाद धोखा उन्होंने दिया, इसलिए इस बार उनकी कहीं बात बनने वाली नहीं। మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన వేళ బీజేపీ జోరు పెంచింది. రాజధాని భోపాల్లో బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఓటర్ స్లిప్పులు పంచారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత గోవింద్ గోయల్ ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు సీఎం చౌహాన్. బీజేపీకి ఓటేయాలంటూ ఓటర్ స్లిప్పును అందించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. ఈ నెల 17న పోలింగ్ ను నిర్వహించనుంది ఈసీ. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులవుతున్నాయా? అధికార పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారా? బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు సీఎం బఘేల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందా? ఛత్తీస్గఢ్ ను కాంగ్రెస్ కౌంట్ డౌన్ మొదలైనట్లేనా? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 17న రెండో దశ పోలింగ్ కు రెడీ అవుతోంది ఛత్తీస్గఢ్. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే రెండో దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఛత్తీస్గఢ్ లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దాదాపుగా ప్రీపోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ దే విజయమని అంచనా వేయగా తాజాగా సత్తా బజార్ మాత్రం బీజేపీకే ఎడ్జి ఇచ్చింది. తొలి దశ పోలింగ్ కు ముందు ఛత్తీస్గఢ్ లో మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో ఈడీ బయటపెట్టిన విషయాలు సంచలనంగా మారాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి సీఎం భూపేష్ బఘేల్ కు 508 కోట్ల రూపాయల ముడుపులు అందాయన్న వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఎఫెక్ట్ తొలి దశపై పెద్దగా కనిపించకపోయినా రెండో విడతలో కాంగ్రెస్ కు భారీ నష్టమే జరగనుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈసారి భూపేష్ తన స్వంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. यहाँ के मुख्यमंत्री उनके राज्य में सुपर सीएम और उनके चहेते अफसरों ने जो जुर्म किया है उससे भी लोगों में रोष है और उनके बेटे ने सुपर सीएम बनकर जो कारोबार चलाया है उसके कारण ये नौबत आ गई है कि ये मुख्यमंत्री एमएलए बनना भी मुश्किल हो गया है। हर घर में गुस्सा है. బెట్టింగ్ యాప్ స్కామ్ కేసు నేపథ్యంలో సీఎం బఘేల్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈజీగా గెలిచేస్తాం అనుకున్న రాష్ట్రం చేజారిపోతుందనే భయం కాంగ్రెస్ వర్గాల్లో మొదలైందంటున్నారు. అందుకే ఓటర్లపై హామీల డోస్ మరికాస్త పెంచేసింది ఛత్తీస్గఢ్ కాంగ్రెస్. అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని దీపావళి సందర్భంగా ప్రకటించారు సీఎం భూపేష్ బఘేల్. బీజేపీ విమర్శలు, సత్తా బజార్ అంచనాలను ఆయన కొట్టిపారేశారు. देखिए हम लोग तो गारंटी देते जा रहे थे, है ना, और हम तो लक्ष्मी पूजा के लिए बचा कर रखे थे। और कल हमने लक्ष्मी पूजन के दिन छत्तीसगढ़ गृह लक्ष्मी योजना हमने शुरू की। तैयारी हमारी पहले से थी। भारतीय जनता पार्टी झांसे में आ गई, मैं क्या करूँ? सट्टा बाजार में कांग्रेस आ गई, सब चलते रहता है. ఛత్తీస్గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నవంబర్ 7న తొలి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17వ తేదీన ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. చాలా వరకు ప్రీపోల్ సర్వేలు 50 నుంచి 55 స్థానాలతో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎగిరేది కాషాయ జెండానే అంటోంది. మరి ఛత్తీస్గఢ్ ఓటరు తీర్పు ఎటువైపో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
రాష్ట్రపతి భవన్లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్లో ఉత్తర ఖాసీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో సహాయక చర్యలు 3వ రోజుకు చేరాయి. టన్నెల్ లోపల చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి సమీపంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. వీటి ద్వారా 900 mm పైపులను లోపలకు పంపి కార్మికులు బయటకు వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఎన్డీఆర్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున సొరంగం వద్దకు తరలి రావటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరింది. 2022-23 విద్యా సంవత్సరంలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి యుఎస్కు వెళ్లారు. అన్ని దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 లక్షల మందిలో మన వాళ్లే 26% ఉన్నారని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. అమెరికా యూనివర్సిటీల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది అగ్రస్థానం. 2022-23లో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది ఉన్నత విద్య కోసం యుఎస్కు వెళ్లారు. భారత్ ఇక 2వ స్థానంలో ఉంది. అయితే అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో చైనాను భారత్ అధిగమించింది. భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కు చేరుకున్నారు.